Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 14, verse 10. కృష్ణుడు ఉద్ధవుడికి యోగ పద్ధతిని వివరించుట. ధర్మమేకే యశస్యాన్య కామం సత్యం దమం సమం అన్నే వదంతి స్వార్థం వా ఐశ్వర్యం త్యాగభోజనం కేచిద్యజ్ఞం తపోదానం వ్రతాన్ని నియమాన్యమాన్. అనువాదం తాత్పర్యం. శ్రీల ప్రభుపాదికి ధర్మాచరణము ద్వారా జనులు సుఖవంతులు కాగలరని కొందరు చెప్పుదురు. యశస్సు, ఇంద్రియ భోగము, సత్యసంధత, ఆత్మ నిగ్రహము, శాంతి, స్వార్థము, రాజకీయ బలము, ఐశ్వర్యము, త్యాగము, భోజనము, యజ్ఞము, తపస్సు, దానము, వ్రతము, నియమము, యమము మున్నగు వాని ద్వారా సుఖము లభించునని మరికొందరు పలుకుదురు. ప్రతి పద్ధతికి దాని సమర్థకులు ఉన్నారు. ప్రతి పద్ధతికి ఇక్కడ ప్రభుపాదుల తాత్పర్యం చదివి ధర్మం ఏకే అని పద సముదాయం కర్మ మీమాంసకులని పిలువబడి నాస్తిక తత్వవేత్తల్ని సూచించును. ఎవరు ఇంతవరకు చూడనిది, అచ్చటి నుండి ఎవరు ఇంతవరకు తిరిగి రాని భగవద్రాజ్యాన్ని గురించి చింతించట్లో కాలాన్ని వ్యర్థపరచరాదని, దానికి బదులు మనిషి కర్మ నియమాల్ని నైపుణ్యంతో ఉపయోగించుకొని సర్వదా చక్కని స్థితిలో నెలకొని ఉండేలాగున కర్మలు చేయవలనని కర్మ మీమాంస. ఏదో చనిపోయిన తర్వాత వైకుంఠానికి పోతాము, లేదా అక్కడి నుంచి ఎవడైనా వచ్చి నేను వైకుంఠం నుంచి దిగి వచ్చాను అంటే ఎవడు చెప్పలేంతవరకు నేను వైకుంఠం నుంచి వస్తున్నాను. పోయిన వాడు వైకుంఠానికి పోయాడని అది కూడా అటు చెబుతాం. అటు కొంతమంది ఏమంటారంట, కొంతమంది ఈ భగవద్ రాజ్యం ఇవన్నీ అనుకోవడంలో టైం వేస్ట్ చేయమాకండి, మీరు చక్కగా రెండు చేతులతో పనిచేసి సంపాదించి చేసిన పనిలో ఎక్స్పర్ట్ అవ్వడం, మీరు పని ద్వారా ఎంతో ఫలితాన్ని పొందడం, ఈ విధంగా చక్కని స్థితిలో ఉండమని వాళ్ళు చెబుతారంట. దాన్ని అంటారు కర్మ మీమాంస సిద్ధాంతం. ఈ మోక్షాలు, ఆత్మానందాలు ఇవన్నీ పక్కన పెట్టండి. అది తమోగుణంలో రజోగుణంలో ఉన్నంత వరకు ఆత్మానందం కావాలంటే, అంటే ఆత్మ మేలుకుంటే కానీ ఆనందం దొరకదు. తమోగుణం రజోగుణం అంటే దానికి ఆత్మానందం కలగడానికి కొంత టైం పడుతుంది. తమోగుణం రజోగుణం నుంచి బయటకు వస్తే ఏమీ చేయకుండా ఆత్మానందం హరే కృష్ణ అంటే ఏమొచ్చింది?
హరే కృష్ణ హరే కృష్ణ. మిమ్మల్ని ఎవరిని అడుగుతాడు, ఇన్నాళ్ళ నుంచి హరే కృష్ణ హరే రామ అంటున్నారు, ఏం ఆనందం వచ్చిందని చెప్పి ఏం జవాబిస్తారు? శ్యామలమ్మ, ఈనాళ్ళ నుంచి హరే రామ హరే కృష్ణ హరే రామ హరే ఏం ఆనందం కలిగింది నీకు అంటే ఏం జవాబిస్తారు? ఆనందం దొరకలేదు, కానీ దొరుకుతుంది అనేటువంటి కొంత మార్పు ముందుకు పోతూ ఉంటే, ఆనందం ఇంకా దొరకలేదు కానీ ఆనందానికి దగ్గర అవుతున్నాం. సో ఆనందం ఏందో తెలియదు, కానీ హరే కృష్ణ అంటే మా బుద్ధులు బాగుపడుతున్నాయి. కాబట్టి ఆశ ఇంకా ముందుకు పోతే, బుద్ధి పూర్తిగా బాగుపడితే మనకి ఆనందం కలుగుతుందని, అంతే కదా? అదే జవాబు ఇవ్వాల్సింది. ఈ రకంగా ఎవరు చెప్పడానికి లేదు నాకు ఆనందం దొరికిందని. ఆనందం దొరికితే చెప్పుకోకర్లేదు, ఆనందాన్ని మొహం చూస్తే తెలుస్తుంది ఆనందంగా ఉండలేదు, అంతే కదా? చెప్పుకోకరా ఈ భజనలో ఎంత ఆనందంగా ఉంది, నువ్వు చెబితే అవతలాడికి అర్థమవుతుంది, తమ్మగూడలో ఉన్నవాడికి అదేమన్నా అర్థమవుతుంది అయింది నీకు. జయప్రకాష్ గారా? జయప్రకాష్ గారా అండి? కొద్దిగా శాల్తీ మారినట్టుగా ఉంటే, కొద్దిగా శాల్తీ మారినట్టుగా మరో వ్యక్తి వచ్చారన్నట్టుగా. ఈరోజు ఆయన ఫోన్ చేయకుండా వచ్చారు. కాబట్టి కొంతమంది వాళ్ళు ఏదో ఉంది, ఎక్కడో వైకుంఠం అనేది గోలోకం ఉంది, ఉందో లేదో ఎట్లా తెలుస్తుంది? అక్కడి నుంచి ఎవరైనా వచ్చి చూడండి నాకు ముసలితనం లేదు, నాకు రోగం రావటం లేదు, అక్కడి నుంచి వచ్చి ఇక భూమి మీదకి వచ్చాడంటే వాళ్ళంతా కూడా ఎంబడీడ్, ఎవడో నిత్యముక్తులు. నిత్యముక్తులు 3 రకాల వ్యక్తులు: సాధన సిద్ధ, కృపాసిద్ధ, నిత్యసిద్ధ. నిత్యసిద్ధ అంటే వాళ్ళు పైనుంచి కిందకు వచ్చారు, నిత్యసిద్ధ. అది భగవంతుడి ఇష్టం. ప్రభుపాదుల వారు నిత్యసిద్ధే, కానీ ఆయన శరీరానికి ముసలితనం ఇవన్నీ వచ్చాయి. కానీ ఆయన ఎప్పుడు సంసారం మోహంలో పడలా, బంధంలో పడలా. అంటే భగవంతుడి ఇష్టం. శరీరంలో మార్పు లేకుండా ఉండడం భగవంతుడు కావాలంటే అది కూడా వీలవుతుంది. కానీ ప్రస్తుతానికి భగవంతుడు ఒక శరీరానికి గ్యారంటీ, భగవంతుడి శరీరానికి మాత్రం మార్పు ఉండదు. భగవంతుడు కావాలంటే భక్తులు ఇప్పుడు 4 కుమారులు వాళ్ళ వయస్సు చెప్పలేనంత వయస్సు అనగానే, కానీ వాళ్ళకే ముసలితనం రావటం లేదు. అలాగే దేవతలు ఉంటారు, దేవతలు కూడా వేల సంవత్సరాలు. మీకు తెలుసో తెలీదు, దేవతలకి వయసు పెరుగుతూ ఉంటుంది, కానీ వయసు పెరిగిన లక్షణాలు కనపడవు. దేవతలు స్త్రీ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి పిల్లలు పుట్టరు. మనకి తెలియదు అట్లుంటుంది. ఏంటంటే అంటే మన పద్ధతులనే అందరి గురించి ఆలోచన. 10 పిల్లలుగా ఉంటుంది, దెబ్బకు 1 డజన్గా ఉంటుంది, కానీ మనుషులు అట్లా కనలేరు. పాము వందలుగా ఉంటుంది, గుడ్లు వందలు గుడ్లు పెడుతుంది, అదే తినేస్తుంది అన్నీ గుడ్లన్నీ. ఆకలి, పాము తన పిల్లల్ని అదే తినేస్తుంది. ఏదో ఒక పిల్ల అటు ఇటు తప్పించుకొని సందులో పడి అటు పోయి సైడ్ అయిపోతే పోతుంది. లేకపోతే పాము తను పుట్టించిన పిల్లలంతా అదే తినేస్తుందండి. ఎప్పుడైనా విన్నారా? అంటే ఈ సృష్టి కేశవ తవ సృష్టి బడా విచిత్ర. భగవంతుడి సృష్టి ఒకటి కాదు, ఇక్కడ నానా రకాలు.
కాబట్టి రకరకాల కాబట్టి కొంతమంది యశస్సు ఉన్నవాడే బతికిన మనిషి పేరు ప్రతిష్టలు లేకుండా చచ్చిపోతే వాడు పుట్టి పోయి ప్రయోజనం ఉంది. ఎంతమంది పుట్టారు చనిపోయారు, కానీ ఎవరికైనా మంచి పేరు ప్రతిష్టలు ఉంటే కాబట్టి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నవాడు బతికినట్టు. మనకి గాంధీ గారి పేరు వింటాం, నెహ్రూ గారి పేరు వింటాం, ప్రభుపాద పేరు వింటాం, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? మీ నాయన కూడా పోయినాడు మా ముందే. ఎవరంటున్నారు ఆ పేరు? మా నాయన కూడా పోయాడు. ఎవరంటున్నారు ఆ పేరు? కొంతమంది. అంటే నిజంగా ఎవడైనా బతికాడంటే ఎవడైతే పేరు ప్రతిష్టలు తెచ్చుకుని అది బతుకంటే వాడికి పేరు ప్రతిష్టలు వచ్చాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి. అని ఏ జన్మ ఎత్తాడు ఏంది అదట తెలుస్తుంది. మళ్ళీ తర్వాత ఇక్కడ విగ్రహాలు పెట్టుకుంటూ పోతూ ఉంటే అయిపోయింది. వాడల పల్లెల్లో విగ్రహాలు పెట్టుకుంటూ పోతే అటు కొంతమంది ఏమంటారు ధర్మాచరణం అంటే పూజలు చేసుకుంటూ పోతూ ఉండు, భజనలు చేసుకుంటూ పోతూ ఉండు అని కొంతమంది యశస్సు పేరు తెచ్చుకో 10 మందికి ఏమన్నా చేసి, ఇంకోళ్ళు ఇంద్రియ భోగం. అదే ఎక్కువ మంది ప్రపంచానికి ఏమైతే నాకు నేను అనుకునే విధంగా అనుభవించాలి ఉన్న పరిస్థితుల్లో. నువ్వేం పెద్ద గొప్పగా అనుభవించడం. ఒక అడుగు తినేవాడు కూడా పెళ్ళం ఉంటుంది కదా. వాడు బతికింది వాడు ఆ కాలువ పక్కన వచ్చిన గుడిసెలో వాళ్ళు బతికింది వాళ్ళు గడుపుతున్నారు. వాడు కుటుంబ జీవితాన్ని అనుభవిస్తున్నాడు. మరి కొంతమంది అని పెద్ద హైఫై అరేంజ్మెంట్లు, విమానాల్లో పెద్ద 5 స్టార్ హోటల్స్లో వాళ్ళు తిరుగుతున్నారు. అటు కొంతమంది అంటే ఇంద్రియ భోగం, కొంతమంది సత్యసంధత. కొంతమంది సత్యసంధతని పాటించి పేరు తెచ్చుకున్నారు. సత్యకామ జబాల అని, సత్య హరిశ్చంద్రుడని వాళ్ళంతా సత్యాన్ని పాటించి ఏమైనా వాళ్ళ సత్సుఖాన్ని పట్టించుకోకుండా బస్ నేను సత్యపదంలోనే పోవాలా ఏమన్నా కానీ దాని ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని మాత్రం వదిలిపెట్టను. దాన్ని లౌకికం అంటే నిజమైన సత్యం అంటే నేను శరీరం కాదు ఆత్మ, అది సత్యం. ఆయన లౌకిక సత్యాన్ని పట్టుకొని నేను అబద్ధం చెప్పను, జీవితకాలంలో నేను అబద్ధం చెప్పను. తర్వాత ఆత్మ నిగ్రహం. మామూలే వీళ్ళంతా యోగులు, వీళ్ళంతా కూడా కోరికలు చంపుకోవాలి. వాడొకడు కోరికలు తీర్చుకోమంటున్నాడు, ఇంద్రియ భోగం. ఎవరు? చార్వాకుడు ఆయన అన్నాడు ధృతం పీబేత్, మనం బాగా ఆవు నెయ్యి వేసుకుని పప్పన్నం తినాల. ఎంత శ్లోకం ఇది? చార్వాక సిద్ధాంతం. అది దొంగతనం చేసో అప్పు తెచ్చో ఏదో ఒకటి మొత్తానికి ఆవు నెయ్యి మాత్రం తెచ్చుకోవాలి. ఆవు నెయ్యి తెచ్చుకుని శుభ్రంగా బాగా పప్పు అన్నులు కలుపుకొని ఆ వాసన, అది దాని అంటారు చార్వాక సిద్ధాంతం అంటారు. చార్వాకుడు అంటే ఇంద్రియ తృప్తే జీవిత లక్ష్యం, సెన్స్ గ్రాటిఫికేషన్ ఇది గోల్ ఆఫ్ లైఫ్. ఇంద్రియం. ఇంకో ఆయన ఆత్మ నిగ్రహం అంటున్నాడు. తర్వాత శాంతి. ఇంకోటి స్వార్థం అంటే నయానా భయానా, బై హుక్ ఆర్ బై క్రుక్. హుక్ ఆర్ బై క్రుక్ అంటారు. when the end is successful, నువ్వు కాపీ కొట్టి పాస్ అయ్యావా,
నువ్వు కష్టపడి పాస్ అయ్యావా, ఎవడికి కావాలా? పాస్ అయ్యి నీ చేతిలో పెద్ద సర్టిఫికెట్ ఒకటి చేతిలోకి వచ్చిందా లేదా? నాకు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా సార్. దీన్ని ఏమంటారు? స్వార్థం. దాని ఇంగ్లీష్లో ఎండ్ జస్టిఫైస్ ది మీన్స్. ఎండ్ అంటే ఫలితం. అంటే ఇది అది కబుర్లు చెప్పి ఫలితం లేకపోతే ఎవడు వింటాడు మీ మాట? మనం ఏమైనా చెప్పి అదే ఎలక్షన్లో రిగ్గింగ్ అంటే అంత దొంగ పనులు చేసి, లేదా నోట్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని, చీరలు ఇచ్చి, సారా ఇచ్చి, ఈయన గెలిచిన తర్వాత ఎవడు పట్టించుకున్నాడు? గెలిచాడు, ఎమ్మెల్యే గారు. దాని అంటే ఎండ్ జస్టిఫైస్ ది మీన్స్. ఆఖరిలో ఫలితం ఉంటే అంత నోరు మూసుకుపోతూ ఉంటారు. అంతా ఇదంతా ఈయన అబద్ధాలు చెప్పి గెలిచాడు, నువ్వు చెప్పి నువ్వేది గెలవలేకపోయి అబద్ధాలు చెప్పి నువ్వు అవడద్దన్నాడు. థింగ్స్ అంటే రకరకాల వ్యక్తులు. కొంత ఎవడో సత్యం అంటున్నాడు, ఎవడో ఇంద్రియ భోగాలు అంటున్నాడు, ఎవడో కీర్తి ప్రతిష్టలు అంటున్నాడు. కీర్తి ఉన్నవాడే జీవించినటువంటి వాడు. రాజకీయ బలం ఇప్పుడు జరుగుతుందంతా అంతే. రాజకీయ బలం. దేశాన్ని అమ్మేయాల్సి వస్తే ఏం పర్వాలేదు, దేశంతో మనకేంది? మనం రాజకీయంగా గెలవాలి. దానివల్ల ముస్లిం దేశం అయిపోయి, దానివల్ల దేశం ముక్కలైపోయి, నా కుర్చీ మాత్రం పదిలంగా ఉండాలి. జరుగుతున్నాయి కదా మన కళ్ళ ముందే. కొంతమంది ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. రాజకీయ బలం ఏమన్నా అంటే అది ఫ్రీగా ఇచ్చేస్తా, ఇది ఫ్రీగా ఇచ్చేస్తా, అది చేస్తా, నన్ను ఎందుకండి? ఎన్నుకున్న తర్వాత రాష్ట్రం అప్పుల పాలు కావచ్చు, ఎన్నుకున్న తర్వాత మీ మొహం మీద ఇంత బూడిదే జలచ్చు. గెలవడానికి నన్ను ఎన్నుకుంటే సత్యహరిశ్చంద్రుడిలాగా మీ అందరికీ ఇన్ని వేలిస్తా, అన్ని వేలిస్తా, జనాలు ఆశపడి. అది జరిగింది యూపీలో. అదే యూపీలో యోగి ఆదిత్యనాథ్ చక్కని యూపీలో మొత్తం 170 సీట్లు ఉన్నాయి. 170లో అంతకుముందు 130 వచ్చాయి. మన జరిగిన ఎలక్షన్లో అది 90కి పడిపోయింది. చక్కటి పరిపాలన, అందరూ ఇష్టపడ్డారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు అన్నారంట, మమ్మల్ని గెలిపిస్తే అందరి అకౌంట్లో ₹1,00,000 వేస్తాను. జనాలంతా లైన్లో నిలబడి అందరూ అదే అక్కడ యూపీలో జరిగింది మొన్న. ఎందుకు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు మెజారిటీ లేదు? ఆశకు పోయి ఎవడు గెలిస్తే మనకే, నాకు ₹1,00,000 ఉంటే చాలు, ఎవడు గెలిస్తే నాకే. బీజేపీ అయితే కాంగ్రెస్ వాళ్ళు లక్షిస్తాం. ఓటు వేసిన తర్వాత మీరు వారం రోజుల్లో గవర్నమెంట్ వచ్చిన వారం లోపు ప్రమాణ స్వీకారం చేస్తాం కదా. ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేస్తాం? ఆ రోజు మీ అకౌంట్లో చూసుకోండి. అంతా మోసం. ఎక్కడి నుంచి చేస్తారు? ఎక్కడున్నాయి అని అంటారు. రాజకీయ బలం, ఐశ్వర్యంతో నిజాయితీగా సంపాదించావా, మోసాలు చేసి సంపాదించావా, హూ కేర్స్? సంపాదించామంటే సంపాదించావు. కొంతమంది అంటారు ఐశ్వర్యం అంటే అంతకంటే ఏం కావాలి, కోరికలు తెచ్చుకోవచ్చు, జనాలు గౌరవిస్తారు. ఈ రోజుల్లో చరిత్ర ఉన్న వాళ్ళని గౌరవించడం అట్లే. మనం బజార్లో పోతే ఎవడు దండం పెడతాడు? పోతూ ఉంటాయి. ఒక్కడి దండం ఇలాంటి అమాయకులు దొరుకుతూ తప్పితే ఎవడు దండం పెట్టేవాడు కనపడటం వల్ల పోతే ఈడవాడు అడుపు తినేవాడు, అక్కడ ఇక్కడ డబ్బులు అడుపుని తిరిగేవాడు. జనాల అభిప్రాయం ఎందుకంటే వాళ్ళకి దీని కదా, ఎవడి జేబులో డబ్బులు ఉన్నాయో వాడి మాట చెల్లుతుంది. కాబట్టి ఐశ్వర్యం, త్యాగం. కొంతమంది త్యాగం ద్వారా ఎవరు చాలా గొప్పవాళ్ళు అయ్యారు? ఎవరే? త్యాగం చేసి
మన భాగవతంలో బలి మహారాజు రాజా రంతిదేవుడు ఉన్నది. ఆయన తినడానికి అక్కడ పెళ్ళాము బిడ్డలు అందరూ కూర్చున్నారు. ఆయన వాళ్ళ నోరు కూడా కొట్టి అంతా ఇచ్చేసి త్యాగమూర్తులు బలి మహారాజు రాజా రంతిదేవుడు వాళ్ళు త్యాగం కోసం బతికారు. యజ్ఞం, పెద్ద పెద్ద యజ్ఞాలు, తపస్సు, దానం, వ్రతాలు, నియమాలు, యమాలు. నియమాలంటే డూస్, యమాలంటే డోంట్స్. చేయకూడనటువంటిది యమదండం చేయకూడదు. నియమం అంటే పని పెట్టుకుని చేయాలా, కొన్ని తప్పనిసరిగా చేయకూడదు. నియమ మున్నగ ద్వారా సుఖము లభించునని మరికొందరు పలుకుదురు. ప్రతి పద్ధతికి దాని సమర్థకులు ఉన్నారు. ధర్మం ఏకే అని 10 సమానం, కర్మమీమాంస. నాస్తిక తత్వవేత్తలు ఎవరు చూడండి భగవద్రాజ్యం, ఎవరు అక్కడి నుంచి తిరిగి రాకుండా దానిని గురించి ఆశించడంలో కాలాన్ని వేస్ట్ చేయమాకండి. దానికి బదులు కర్మ నైపుణ్యంతో సంపాదించడం కానీ, ఉండే పనులు ఎక్స్పర్ట్ అవ్వడం కానీ, అంతకంటే జీవితంలో ఏం లేదని వాళ్ళు అంటారు. యశస్సుకు సంబంధించిన వరకు కామం అనే పదం మైథున సుఖాన్ని గురించి, కామసూత్రం, కోట్ల కొద్ది పుస్తకాలు. ఈ రోజుల్లో జనాలంతా కూడా ప్రభుపాద అన్నాడు, మనం సినిమాలు చూసినా, నవలలు చదివినా, మనం ఏది చూసినా కూడా అంతా ఈ ఆడామగ అంతకంటే జీవితంలో అంతకంటే ఏం సుఖం ఉంది. కోట్ల కొద్ది పుస్తకాలు, అన్ని పుస్తకాల్లో ఒకటే ఉండేది. వాడు బాంబేలో కలుసుకున్నారు, ఈ హీరోయిన్ వీళ్ళు మైపాడు బీచ్లో కలుసుకున్నారు. విషయం అదే. ఈ ఆడమగ వాళ్ళు రకరకాలుగా దాని మీద ఇప్పుడుండే సాహిత్యం అంతా కూడా మా సైట్ లాంటిదే. ఎవరికి ఏం దొరకకపోయినా పర్వాలేదు, బస్ ఇదే అంటే వాళ్ళు దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. కోట్ల కొద్ది నవలలు ఇదే విషయాన్ని సూచించు. కొంతమంది నీతి నిజాయితీ కోసం బతకడం, మాట నిలబెట్టుకోవడానికి. మరికొందరు ఆత్మ నిగ్రహం, మనశ్శాంతి. ప్రతి దృష్టికోణానికి సమర్థకులు ఉన్నారు. శాస్త్రాలు ఉన్నాయి, అంటే పుస్తకాలు ఉన్నాయి, సమర్థకులు ఉన్నారు. ఇంకొందరు న్యాయము, చట్టము, నైతికత మంచివని చెప్పగా, మరికొందరు రాజకీయ ప్రాబల్యమే. ఇప్పుడు మనమంతా ఈ కేటగిరీకి వస్తాం. న్యాయం, చట్టం, నైతికత, మనమంతా అదేంటి అట చేస్తున్నారు, ఇదేంటి ఇట చేస్తున్నారు. దీన్ని మనం ఈ పద్ధతిలో చూస్తుంటే న్యాయం చేస్తున్నారు ఏంటి. రాజకీయ ప్రాబల్యం. మనిషి తన సంపత్తులను అవసరమైన వారికి త్యాగము చేయవాలని చెప్పగా, జీవితాన్ని సాధ్యమైనంత వరకు అనుభవించాలని. త్యాగ భోగ. మన ఏదో మెయిల్ వచ్చింది నాకు వాట్సాప్లో, మీరు మీ చేతిలో మీ జీవితం ఉంది, అంటే మీకు ఎలా నచ్చితే అలా బతకండి, ఇబ్బంది పెట్టుకోమాకండి. మీకేదో దేవుడు అంత ఇచ్చాడు, మీకేదో అది బస్ వాడు చెప్పి కొడుకు కోసం అని, కూతురు కోసం అని ఈ మెహర్బానీలు పోమాక. నీ పేరు మీద ఉండేది నువ్వు ఎలా ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టుకో.
వాడికి ఇస్తే వాడేదో మనకి చేస్తాడు వాడికి తెలుసు. ఇక్కడ అదే చెబుతున్నా. ఇక్కడ జీవితాన్ని సాధ్యమైనంత వరకు అనుభవించాలని మరికొందరు మావతి మిగతాది మనం ఇట్లా తెల్లవారుదామని లేవాలని, వ్రతాలని, తపస్సులని, రకరకాల మనుషులు. కాబట్టి కృష్ణుడు ఆయన టాపిక్ వచ్చి యోగ పద్ధతితో యోగ పద్ధతి చెప్పడానికి ముందు జనాభిప్రాయం ఏంది, ఆ యోగ వాళ్ళ పద్ధతుల్లో ఎంతవరకు నువ్వు సక్సెస్ అవుతావు. భగవంతుడు దాన్ని అంటారు టెంపో బిల్డప్ చేయడం. తిన్నగా భక్తి అంటే మనకి ఒంటికి అంటుంది. అది ఇది అన్నీ మాట్లాడి దానివల్ల జరుగుతుంది వెళ్ళిగా నీ చేతే ఇది కాదు మనం చేయాల్సిన భక్తి అనేది నీ నోటిని తెప్పిస్తాను. అంటే కృష్ణుడు ఆయన అందరూ ఏవేవో చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు ఏం పొందుతున్నారు చూడండి. మరి అదేమన్నా శాశ్వతంగా అతనికి ఆనందాన్ని ఇవ్వగలదా? ఇక్కడ భగవంతుడి శ్లోకంలో అందుకని లోకులు పలుకాకులు, ఒక్కొక్క పుర్రకొక బుద్ధి అంటారు. పుర్రకొక బుద్ధి, ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన. ఇప్పుడు మీ ఆలోచనలు పక్కన పెట్టి ప్రభుపాదుల ఆలోచన తలకెక్కించుకొని ప్రయత్నం చేస్తున్నారు. మన ఆలోచనలు దేనికి పనికొచ్చేటం లేవు. మన ఆలోచనలు ప్రభుపాద ఆలోచన. కానీ ప్రభుపాద మనకు దొరకనప్పుడు మీ ఆలోచనలు ఎట్టుండేవి, మా ఆలోచనలు ఎట్టుండేవి, ఈయన ఆలోచన ఇప్పుడు మనం అన్ని పక్కన పెట్టి పుర్రెకో బుద్ధి ఆయన పక్కన లేదు. నేను ఒక పాయింట్ చెప్పి ఆఫ్ చేస్తాను. మీరు ప్రభుపాద చెప్పాడని భగవద్గీతను అంగీకరిస్తున్నారా? భగవద్గీత తెలిసి ప్రభుపాదను అంగీకరిస్తున్నారా? ఏం జవాబు ఇస్తారు? అదే జవాబు. నేను భగవద్గీతలో ఉన్నది ప్రభుపాద చెప్పాడు కాబట్టి ఆయన గురువుగా అంగీకరించాను. భగవద్గీతలో ఉన్నది ప్రభుపాద చెప్పాడు కాబట్టి నేను అంగీకరించాను. ప్రభుపాద ఇంకేదో చెప్పింటే ఆయన దగ్గర వెళ్ళిపోతే నాకు కావాల్సిన భగవద్గీత అంటే చెప్పిన తప్పు జవాబు. మాకు ప్రభుపాద చెప్పాడు, భగవద్గీతలో ఉండే చెప్పాడు కాబట్టి ప్రభుపాద ఒప్పుకుంటున్నాం. ప్రభుపాద మనకి నేర్పిస్తూ ఉంటాడు. ఎవడైనా భగవద్గీతలో ఉన్నది చెప్పకపోతే అటువంటి గురువుని తిరస్కరించండి. అది నేనైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే ఒక గురువుని నమ్ముకోవడం కంటే భగవద్గీత నమ్ముకోవడం లేదు. ఆ భగవద్గీత మనకు అర్థమైంది కాబట్టి ఎవడు గురువు మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు భగవద్గీత నీకు అర్థమైతే గురువుని బట్టి నేలాడితే గురువు నిన్ను వాడుకోవచ్చు, గురువు నిన్ను తప్పుదారి పట్టచ్చు. అంటే భగవద్గీతని మనకి చెప్పేవాడు గురువు. ఆ భగవద్గీత చరిత్ర గురువు. ఈ గురువు గారు కృష్ణుడే దేవుడు అంటాడు. ఈ గురువు గారు బతుకు చూస్తే కృష్ణ భక్తి చేసుకుంటున్నాడు కాబట్టి నీ వెనకాల పడిపోవాలి. అంటే ఏం జవాబు? ఎలా నువ్వు ప్రభుపాదం చూసి భగవద్గీతను అంగీకరించావా? భగవద్గీత చూసి ప్రభుపాదను అంగీకరించావా? ప్రభుపాద చేసిన భగవద్గీత తలకెక్కించాడు జనాలకి. జనాలు ఆటోమేటిక్గా ఆయన గురువుగా తీసుకున్నారు. అంతే కదా. ప్రభుపాద నన్ను గురువుగా పెట్టుకొని చెప్పలే ఆయన. భగవద్గీతలో ఎట్లా ఉంది, భగవద్గీతలో ఎట్లా ఉంది సార్, మీ జీవితం కూడా అలాగా కాబట్టి నేను గురువు. ప్రభుపాద గురువుని ఎలా గుర్తుపట్టాలో భగవద్గీత జ్ఞానం ఇచ్చి నేర్పించాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.